నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. మనం పరిశీలించినప్పుడు చాలామంది, సార్ మేము చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నామండి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, కోరి తెచ్చుకున్న ఆర్థిక సమస్యలు, ఇతరత్ర సమస్యలండి. ఒక్కొక్కడు ఆర్థిక అంశాల విషయంలో మాట్లాడే మాటలు వింటున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందండి. లేకపోతే ఇంకొకటండి ఇలా చెప్తా ఉంటారు. నిజానికి ఒక విషయం చెప్తాం. ఒక పులి ఉంటుంది లేదా ఒక సింహం. అది అడవిలో ఉన్నంతకాలం దాని ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత దానికి శక్తి ఉడికిపోతుంది. ఇక ముందుకు నడవలేదు, వెనక్కి నడవలేదు, ఒక చోట ఉంటుంది. ఒకప్పుడు భయపడిన జనం ఇప్పుడు రాళ్లతో కొడుతూ ఉంటారు. కానీ ఎందుకో దానికి ఉండాలన్నా తిరగబడలేదు. అమాంతం ప్రతీకార చర్య చేయాలన్నా చేయలేదు. అది మనం అనుకుంటాం బలహీనత అని. బలహీనత కాదు. ఆ క్షణం దానికి ఒక జ్ఞానోదయం అయింది. ఏది చేసినా సమాజంలో నేను ఎప్పుడూ ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే వెళ్ళిపోవాలి. భేషజానికి పోయినప్పుడు భేషజానికి పోయాను, అవమానానికి గురైనప్పుడు అవమానానికి గురవుతున్నాను. దేన్నైనా సమాంతరంగా భరించాలని అది నిర్ణయించుకుంటుంది. ఇది జీవన వేదంగానే కనపడుతూ ఉంటుంది. చాలా వరకు మన సమస్యలన్నీ కూడా అటాచ్మెంట్స్ నుంచే వస్తాయి. అనుబంధాలను తుంచుకోలేనటువంటి దశలో మాత్రమే అవి మనకి సమస్యలుగా పరిణమిస్తూ ఉంటాయి. కారణం, ప్రతి అనుబంధం ఒక అనుభూతి, ప్రతి అనుబంధం ఒక ప్రేమానురాగం. వాటికి దూరంగా వైరాగ్యంతో ముందుకు ఉండలేం. ఇది తత్వం. ఈ తత్వం తెలిసినప్పుడు ప్రతిదీ స్పోర్టివ్గానే, పాజిటివ్గానే తీసుకోవాలి. ఇది జీవన స్రవంతిలో రాజీవంలాగా వికసించే ఒక జ్ఞానం.